ఒకసారి మీడియా వాళ్ళు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడిగారు, మీరు మహాజ్ఞాని కదా, మీ దృష్టిలో మీకు ఎప్పుడైనా బహు తెలివైన వాడు, బహుజ్ఞాని అన్నవాడు మీకు ఎప్పుడైనా కనిపించాడా అని చెప్పి ప్రశ్నించారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇచ్చిన జవాబు తెలుసా? నా దృష్టిలో బహు తెలివైన వాడు మా కారు డ్రైవర్ అని చెప్పి అన్నాడు. ఒకరోజు మా డ్రైవర్ అన్నాడు, ఐన్స్టీన్ గారు మీ పాఠాలు కూర్చొని విని 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 మొత్తం బట్టి కొట్టేశా. ఇప్పుడు మనం క్రొత్త ప్రాంతానికి వెళ్తున్నాం కదా, ఆ క్రొత్త ప్రాంతంలో వాళ్ళకి మీ ముఖం తెలియదు కదా, మీరు పని చేయండి, ఈ కాన్ఫరెన్స్ లో రెస్ట్ తీసుకోండి, నన్ను నేను ఐన్స్టీన్ గా పరిచయం చేసుకుంటాను, మీరేమో నా స్థానంలో డ్రైవర్ గా ఒక మూల కూర్చోండి అని చెప్పి అన్నాడట. అది కాదయ్యా, నువ్వు పరువు తీసేస్తావేమోనంటే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీరు అని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఐన్స్టీన్ గారి యొక్క ఫేస్ తెలియదు కాబట్టి డ్రైవరే ఐన్స్టీన్ గా పరిచయం చేసేసుకున్నాడు. ఆ డ్రైవర్ ఏం చేశారంటే వాళ్ళు స్టేజ్ మీద తీసుకెళ్లిపోయారు. ఐన్స్టీన్ గారేమో డ్రైవర్ గా పరిచయం చేసుకుని మూల కూర్చున్నాడు. ఈ డ్రైవరు ఐన్స్టీన్ గారి యొక్క సిద్ధాంతాలను అద్భుతంగా ఒక ఒత్తైనా పొల్లైనా పోకుండా ఉన్నది ఉన్నట్టుగా దింపేశాడు. అచ్చం నాలాగే చెప్పేశాడే, నాలాగే బోధించేశాడే అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాడట. ఆయన సిద్ధాంతాలన్నీ డ్రైవర్ బోధించిన తర్వాత మధ్యలో ఒక జూనియర్ సైంటిస్ట్ చేయి చూపించాడు. ఏంటయ్యా అని అంటే ఆ జూనియర్ సైంటిస్ట్ అన్నాడు, మా దగ్గరికి చాలా మంది సైంటిస్టులు వచ్చారు, అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పారు కానీ ఈ ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేకపోయారు. మీరు గాని మహాజ్ఞాని అయినట్లయితే ఇప్పుడు నేను వేసే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి ఒక ప్రశ్న వేశాడు. డ్రైవర్ ఇది ఊహించలా. సిద్ధాంతాలు విన్నాడు, సిద్ధాంతాలు బట్టి పట్టేశాడు కానీ ఇప్పుడు ప్రశ్నలకు జవాబు చెప్పేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలా. చెప్పండి ఐన్స్టీన్ గారు, నా ప్రశ్నకు కనుక మీరు సమాధానం చెప్పగలిగితే మీ అంత మహాజ్ఞాని భూమి మీద లేడు అని మేము ఒప్పుకుంటాం అని అంటే, ఈ డ్రైవర్ అతను అలాగే చూస్తూ, మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తే నేను ప్రపంచంలో మహాజ్ఞానినా? ఖచ్చితంగా మహాజ్ఞాని అయిపోతారు. ఉరగవయ్య, నువ్వు వేసిన ప్రశ్నకు నేను జవాబు చెప్పాల్సిన అవసరంలా, వెనకాల కూర్చుని మా డ్రైవర్ చెప్తాడు అని చెప్పి ఒక్కసారి పైకొచ్చి ఈ జూనియర్ సైంటిస్ట్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పు, నేను చెప్పాల్సిన అవసరంలా, మా డ్రైవర్ చెప్పేస్తాడు. వీడు మహాజ్ఞాని. సమస్య వచ్చినప్పుడు సతమతం కాకుండా ఎంత తెలివిగా దాన్ని నాకు అంటగట్టేశాడు. ఇప్పుడు డ్రైవర్ రూపంలో ఐన్స్టీన్ వచ్చి జవాబు చెప్తే అందరూ చప్పట్ల మీద చప్పట్లు, చప్పట్ల మీద చప్పట్లు. వాళ్ళకున్నటువంటి అభిప్రాయం ఏంటో తెలుసా? ఐన్స్టీన్ గారు సామాన్యుడు కాదండి, ఆయన దగ్గర ఉన్న డ్రైవర్కే ఇంత జ్ఞానం ఉంటే ఇంకా ఐన్స్టీన్ గారికి ఇంకెంత జ్ఞానమో. నీతో ప్రభు యేసుక్రీస్తు ఉంటే ఆ సమస్యను అద్భుతంగా పరిష్కరించగలడు.